నమస్కారం అందరికీ. ఈరోజు మన పాడ్కాస్ట్లో ప్రపంచ సాహిత్యంలో ఒక అద్భుతమైన క్లాసిక్ పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అదే ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ. అమెరికా రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే 1952లో ఈ నవల రాశారు. ఈ ఒక్క పుస్తకం కారణంగా ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. ఇది కేవలం ఒక వృద్ధ మత్స్యకారుడి కథ మాత్రమే కాదు. ఇది ఓర్పు, పోరాటం, ఆశ, మానవ సంకల్పం గురించి చెప్పే ఒక గొప్ప గాథ. మరి ఆ యుద్ధ మత్స్యకారుడు ఏం ఎదుర్కొన్నాడు? మనకు ఈ కథ ఏ పాఠాలు చెబుతుంది? ఇప్పుడే ఆ సముద్రయాత్ర మొదలుపెడదాం. కథలో హీరో ఒక వృద్ధ మత్స్యకారుడు. పేరు శాంటియాగో. శాంటియాగోకి వయసు ఎక్కువే అయినా అతని హృదయం మాత్రం ధైర్యంతో నిండింది. కాని అతనికి వరుసగా 84 రోజులపాటు ఒక్క చేపకూడా దొరకదు. ఊర్లో వాళ్లు అతన్ని అదృష్టం లేనివాడు అని ఎగతాళి చేస్తారు. అతనికి దగ్గర్లో ఉన్న చిన్నోడు మానోలిన్ అనే బాబు. అతడు ఎప్పుడూ శాంటియాగోను ఆదరిస్తూ ఉంటాడు. కాని బాబుని తల్లిదండ్రులు ఈ వృద్ధుడి దగ్గర చేపలు రావు అని అతన్ని వేరే బోట్లో పంపేస్తారు. అయినా మానోలిన్ మాత్రం శాంటియాగోపై గౌరవం, ప్రేమ ఉంచుతాడు. 85వ రోజు శాంటియాగో నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు తప్పకుండా పెద్ద చేప పట్టాలి అని. తన చిన్న బోట్లో చాలా దూరం సముద్రంలోకి వెళ్తాడు. ఆ రోజు అతని గాలం కాస్తే ఒక భారీ మార్లిన్ చేప చిక్కుతుంది. అది సాధారణ చేప కాదు. అతను ఎప్పుడు చూసిన దానికంటే పెద్దది, శక్తివంతమైనది. శాంటియాగో ఒంటరిగా ఆ చేపను పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. కాని మార్లిన్ చాలా బలంగా ఉంటుంది. గంటలు కాదు, 2 రోజులపాటు పోరాటం సాగుతుంది. శాంటియాగోకు ఆకలి, దాహం, అలసట అన్నీ వస్తాయి. చేతులు గాయమవుతాయి. అయినా ఆయన వదిలిపెట్టడు. చివరికి 3వ రోజు శాంటియాగో తన పూర్తి శక్తి, తెలివి, సహనం వాడి ఆ మహామార్లిన్ని గుంచి చంపుతాడు. బోటుకి కట్టి ఆనందంతో ఇంటిదారి పడతాడు. కాని సముద్రం ఎప్పుడూ సులభం కాడు. శాంటియాగో బోటుకి కట్టిన ఆ భారీ చేప రక్తం వాసనకు షార్పులు గుంపులుగా వస్తాయి. శాంటియాగో తన శక్తి అంతా ఉపయోగించి వాటితో పోరాడతాడు. కత్తిదెబ్బలు అన్నీ వేస్తాడు. కొన్ని షార్కులను చంపుతాడు కూడా. కాని చివరికి మిగిలింది మాత్రం చేప మాంసం కాకుండా కేవలం ఎముకల అస్థిపంజరం మాత్రమే. శాంటియాగో అలసిపోయి ఓడిపోయినట్టే తన చిన్న ఊరికి చేరుకుంటాడు. కాని లోపల మాత్రం అతను విజేత. ఎందుకంటే అతని ధైర్యం, పట్టుదల, ప్రయత్నమే నిజమైన విజయాలు. ఈ కథ మనకి చెప్తున్న ప్రధాన పాఠాలు: ధైర్యం, పట్టుదల. పరిస్థితులు ఎంత కష్టమైనా ప్రయత్నం ఆపకూడదు. గౌరవం. శాంటియాగోకి పెద్ద చేప దొరకకపోయినా అతని యుద్ధమే అతనికి గౌరవం తెచ్చింది. విజయమర్థం. కొన్నిసార్లు మనం లక్ష్యం సాధించకపోయినా ఆ ప్రయాణమే గొప్ప విజయమవుతుంది. మనిషి వర్సెస్ ప్రకృతి. ఈ కథలో సముద్రం ఒక శత్రువులాగా ఉంటుంది. కాని అదే మనిషిని పరీక్షించే గురువుగా కూడా నిలుస్తుంది. అందుకే ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ ఒక సాధారణ మత్స్యకారుడి కథ మాత్రమే కాదు. ఇది ప్రతి మనిషి జీవిత పోరాటం ప్రతిబింబం. మనందరికీ కష్టాలు వస్తాయి, విఫలాలొస్తాయి. కాని మనలోని సంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఓడిపోయినా గౌరవం మాత్రం దక్కుతుంది. ఎర్నెస్ట్ హెమింగ్వే చెప్పినట్టే, మనిషిని నాశనం చేయవచ్చు, కాని ఓడించలేరు. ఇదే ఈ పుస్తకం మనకి నేర్పే గొప్ప సందేశం. ఈరోజు పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి పాడ్కాస్ట్లో మరో అద్భుతమైన పుస్తకంతో కలుద్దాం. నమస్కారం.